ట్రాఫిక్ వాళ్ళంటేనే ప్రజల్లోకి ఏంటంటే చలాన్లు కొడతారు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తెచ్చి ఫైన్లు వేస్తారని చెప్పేసి అయితే పబ్లిక్ లో అనుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు హెల్మెట్ గురించి కూడా ఒక అవగాహన సదస్సు అయితే క్రియేట్ చేసిండ్రు, అది కూడా ఎన్సీసీ వాళ్ళతోటి. మరి అంటే ఎట్లా పబ్లిక్ లో ఎట్లా ఉంది రెస్పాండ్, ఎట్లా ఉంది సార్? మెయిన్ ఏంటంటే 2 వీలర్స్ వచ్చేసరికి చాలా మంది కొద్ది దూరమే మనం టౌన్ లోనే ఉన్నది కదా, సోషల్ మీడియాలో కూడా మిస్కమ్యూనికేషన్ తోటి ఏంటంటే సార్ మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఏరియాలో హెల్మెట్ పెట్టుకోవద్దనే భావనతోటి కొన్ని సర్క్యులేట్ అయినాయి. ఆల్రెడీ వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్సీసీ సార్ శివకుమార్ సార్ అండ్ టీం ఆధ్వర్యంలో గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ సార్ ఆధ్వర్యంలో మేమందరం ట్రాఫిక్ వాళ్ళము ఎన్సీసీ వాళ్ళము ఈరోజు ఇక్కడ డిఎస్ సర్కిల్ నందు మరి ఈ హెల్మెట్ గురించి కానీ 18 ఇయర్స్ అండర్ ఏదైతే మైనర్ ఉన్నారో మైనర్ డ్రైవింగ్ గురించి కానీ సీట్ బెల్ట్ గురించి కానీ అదేవిధంగా ఆటోలో అయితే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ జరగాలని అని వినూత్నంగా ఏంటంటే ఎన్సీసీ అంటేనే డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ తోటి మనం ఒకసారి ఏంటంటే వీళ్ళతోటి వినూత్నంగా అవగాహన కల్పిస్తే బాగుంటుందని, అంటే మాకున్న ట్రాఫిక్ ఫోర్స్కు అదనంగా వీళ్ళు తోడై అవగాహన చేస్తే తొందరగా ప్రజలలోకి వెళ్ళిపోతాయని మా ఏసీపీ సార్ ఆలోచనలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా గ్రహించారు, హెల్మెట్ వాళ్ళకి అప్రిషియేట్ జరిగింది. లేదైతే ఎవరైతే తొడగలేరో వాళ్ళకి చెప్పినాం, వీళ్ళ ద్వారా అంటే ఎన్సీసీ పిల్లల ద్వారా చెప్పిస్తే వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ తోటి సార్ నెక్స్ట్ సారి తప్పకుండా మేము ధరిస్తాం సార్ అని చెప్పారు. ఇది కూడా మేము ఇంకా కంటిన్యూ చేస్తాము. ప్రతిరోజు కూడా ఏదన్నా ఈవినింగ్ అవర్స్లో ఇబ్బంది కాకుండా ఒక ½ అవర్ ఉండి ఏదైతే స్టాప్ లైన్ ఉన్నదో అంటే ఇక్కడ సిగ్నల్ పడంగా రెడ్ సిగ్నల్ పడంగా అందరు కొంచెం ముందుకు వస్తారు ఆడావిగా. ఎందుకంటే స్టాప్ సిగ్నల్ దగ్గర అక్కడ ఉండడం కానీ రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, గ్రీన్ సిగ్నల్ అంటే ఏంటి, ఆరెంజ్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంది అసలు అంటే ఎట్లా నియమాలు పాటించాలని వీళ్ళ ద్వారా వినూత్నంగా ఈ రోజు నుంచి చర్యలు తీసుకుంటున్నాం. ఉంటుంది మీరు చెప్తా ఉంటాము. సో వాళ్ళు ఒక హెల్మెట్ లేకపోతే ఎట్లా ఉంటుంది, ఒకరు అంటే కింద పడితే హెడ్ ఇంజరీస్ అయితే ఎట్లాంటి బాధలు వస్తాయి ఒక కుటుంబానికి అనేది వాళ్ళకు క్లియర్ ఐడియా ఉంది. సో నేను నిన్న గౌరవనీయులైన ఏసీపీ మస్తాన్ సార్ కూర్చొని మేము ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచనతోని ఎన్సీసీ పిల్లల్ని పిలుద్దాం సార్, మరి మీరు పర్మిషన్ ఇస్తా అంటే సార్ ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు పర్మిషన్ ఇచ్చేసాడు. సో మా కాలేజ్ ఎన్సీసీ పిల్లలకి మేము చెప్పుకొని ఈరోజు తీసుకొచ్చి జీబ్రా క్రాసింగ్ ఏంది, సిగ్నల్ పడిన తర్వాత ఆ లైన్ దాటితే నచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు 2 వీలర్ వార్డ్స్కి తర్వాత వీళ్ళందరికీ ఎట్లా చేస్తా ఉన్నారు మీరు? మీరు మీ బాడీలో సెన్సిటివ్ పార్ట్ అనేది బ్రెయినే. సో మీరు దాన్ని సేఫ్టీగా చూసుకోవాలి. అండ్ మీరు రిస్క్ లో పడడం కాకుండా సొసైటీని కూడా రిస్క్ లో పడేస్తున్నారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాం. కొంతమంది రూడ్ గా మాట్లాడారు అయినా కానీ కొంతమంది చాలా బాగా చెప్పాము. ఓకే, కొంతమంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చెప్పాలి వాళ్ళు సేఫ్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటది ఫస్ట్. సో ఎంత కసురుకున్నా వీఆర్ ట్రైయింగ్ టు